హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. మనకు టెట్ ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది. సో టెట్లో నార్మలైజేషన్ లేకుండానే రిజల్ట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కొందరికి ప్రాథమిక కీలో వచ్చిన మార్కులకి ఇప్పుడు ఫైనల్ రిజల్ట్కి కొంత తేడా అయితే ఉంది. ఇప్పుడైతే 2 మార్కులు అయితే కొందరికి పెరగడం, 2 మార్కులు తగ్గడం అనేది జరిగింది. ప్రాథమిక కీలో చూసుకున్నప్పుడు 2 మార్కులు ఎక్కువగా వచ్చిన వాళ్ళకి ఈసారి 2 మార్కులు అనేటివి తగ్గడం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక కీలో 2 మార్కులు తక్కువ వచ్చిన వారికి ఫైనల్ రిజల్ట్లో 2 మార్కులు అనేటివి పెరగడం అయితే జరిగింది. సో ఇక్కడ పేపర్ 1 ఉత్తీర్ణత శాతం పెరిగింది, పేపర్ 2 అయితే తగ్గడం అయితే జరిగింది. అన్ని జిల్లాలలో టాప్ స్కోర్ ఒకసారి మనం గమనించినట్లయితే దాదాపుగా అన్ని జిల్లాలలో 135 నుంచి 143 మధ్యలో మార్కులు అయితే రావడం అయితే జరిగింది. టాప్ మార్కులు అనేటివి ప్రతి మన 33 జిల్లాల్లో కూడా చూసుకున్నట్లయితే 135 నుంచి 143 మధ్యలో టాప్ స్కోర్లు అయితే ఉన్నాయి. అదేవిధంగా పేపర్ ఈజీగా వచ్చిన షిఫ్ట్లో దాదాపుగా 143 వరకు రాగా కొంచెం టఫ్గా వచ్చిన జిల్లాలలో 135 మార్కులు అయితే రావడం అయితే జరిగింది. మీకు రేపు ఉదయం లేదా రేపు సాయంత్రం మీకు డిస్టిక్ వైజ్ రిజల్ట్ ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీ మార్కులతో సహా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నేను. ఏ డిస్టిక్లో ఎంత స్కోర్ ఉంది, టాప్ స్కోర్, అదేవిధంగా ఎంతమంది క్వాలిఫై అయ్యారనే విషయాన్ని కూడా రేపు మార్నింగ్ లేదా రేపు ఈవినింగ్ మీకు ఆ యొక్క వీడియోని నేనైతే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మనకు ఒక అవగాహన వస్తుంది, డిస్టిక్ వైజ్ కాంపిటీషన్ ఎలా ఉంది మీకు డిఎస్సిలో అనేది కూడా మీకు ఒక అవగాహన కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. రేపు మేము చెప్పే ప్రయత్నం అయితే చేస్తాము. సో గూగుల్ షీట్ అక్కడ మనం యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది. దాంట్లో మీ యొక్క మార్క్స్ని, మీ యొక్క డిస్టిక్ని అయితే మెన్షన్ చేయండి. కరెక్ట్ మీకు వచ్చిన మార్క్స్ని అక్కడ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. మీకు రేపు ఉదయం వరకు లేదా సాయంత్రం వరకు మీకు డిస్టిక్ వైజ్ అంటే మార్క్స్, అదేవిధంగా మీకు కాంపిటీషన్ ఎలా ఉంటుంది డిఎస్సిలో అనేది చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని జిల్లాలలో 50 మందికి పైగా 135+ మార్కులు రావడం జరిగింది. మరికొన్ని జిల్లాల్లో 10 నుంచి 15 మందికి పైగా 130 మార్కులు ప్లస్ అయితే 130+ మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అది కొందరికైతే ఏమైందంటే పేపర్ 2లో సోషల్ విభాగంలో పరీక్ష రాసిన వారికి ఫలితాల్లో మాత్రం మ్యాథ్స్ సబ్జెక్ట్ పేరుతో రిజల్ట్స్ అనేవి రావడంతో అభ్యర్థులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వారు ఆందోళన కూడా చెందుతున్నారు. కాబట్టి ఆ జరిగినటువంటి తప్పిదాలు ఏమైతే ఉన్నాయో వాటిని సరిచేసి వారి యొక్క మార్క్స్ని ఇవ్వాలి విద్యాశాఖ అధికారులు. కాబట్టి ఎవరికైతే మిస్టేక్ జరిగిందో వారు మీ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కలవండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు సాల్వ్ అయితే చేస్తారు. సో అదేవిధంగా మీకు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను రేపు మార్నింగ్ లేదా ఈవినింగ్ అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మీకు డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. కావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.